పుతిన్ అడిగినటువంటి ఇప్పుడు ఒక్కోటి చర్చకు వస్తున్నది. ఒకటి డొనెట్స్క్ ప్రాంతం మొత్తం ఉక్రెయిన్ వదిలిపెట్టాలి అన్నటువంటిది. అయితే జెలెన్స్కీ అందుకు నిరాకరిస్తున్న ట్రంప్కి ఆ విషయం ఫోన్లో తేల్చి చెప్తే నువ్వు రా ఓసారి కూర్చుని మాట్లాడదామంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జెలెన్స్కీ మీటింగ్ కాబోతున్నారు ఇవాళ. అది ఒక ఎత్తు. రెండో వైపున వచ్చేటప్పటికి ఉక్రెయిన్లో రష్యా భాషని అధికారిక భాషగా చెయ్యాలి అన్నటువంటిది పుతిన్ మరొక డిమాండ్. దానికి అంగీకరించమంద. అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ మొత్తం భాగంలో ఒక 4 ఏరియాస్ లైక్ డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో రష్యన్స్ ఎక్కువ ఉంటారు. బట్ మొత్తం దేశం అంతా లేరు కాబట్టి రష్యన్ లాంగ్వేజ్ ఇంకోటి రష్యాను తొక్కేయాలనుకుంటున్నది కాబట్టి ఉక్రెయిన్ దాన్ని పక్కన పెట్టించింది. ఇప్పుడు అది తమ భాషని రెండవ అధికారిక భాషగా ప్రకటించాలి అన్నటువంటిది ఇప్పుడు అడుగుతున్నటువంటి పాయింట్. మరి అందుకు అంగీకరిస్తాడా జెలెన్స్కీ లేదా అన్నటువంటిది తేలాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు పెద్ద ప్రాబ్లం అయితే లేదు.